దాదాపు దశాబ్ద కాలం పాటు కెనడా రాజకీయాలను శాసించిన జస్టిన్ ట్రూడో రాజీనామా చేశారు. ప్రధాని పదవికి రాజీనామా చేస్తారని నిర్ణయం తీసుకున్నారు. దీంతో కెనడా రాజకీయాల్లో తీవ్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి. లిబరల్ పార్టీ అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేశారు ట్రూడో వ్యవహార శైలి పట్ల కెనడాలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. కొంతకాలంగా భారత్తో కయ్యానికి కాలు దువారు జస్టిన్ ట్రూడో తీరుపై సొంత పార్టీలోనే తీవ్ర అసమ్మతి నెలకొంది. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందంటూ గతేడాది ట్రూడో ఆరోపించారు. ట్రూడో ఆరోపణలపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ ఆరోపణలే పదవికి ఎసరు పెట్టాయంటూ విశ్లేషకులు చెప్తున్నప్పటికీ దేశవ్యాప్తంగా నెలకొన్న అనేక కారణాలు కూడా ఉన్నాయి. ఇక సొంత పార్టీలోనే అసమ్మతి కూడా జస్టిన్ ట్రూడో రాజీనామాకు దారితీసింది. ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి అనేక కారణాలు ట్రూడో రాజీనామాకు దారితీశాయని చెప్తున్నారు. ముఖ్యంగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తన పదవికి రాజీనామా చేయడంతో ఒక్కసారిగా రాజకీయ అనిశ్చితి నెలకొంది. అటు లిబరల్ పార్టీ అధ్యక్ష పదవి కూడా ఆయన రిజైన్ చేశారు. ఇటు పార్టీ బాధ్యులకు అటు గవర్నర్కు సమాచారం అందించారంటూ ట్రూడో చెప్తున్నారు. ఒటావాలోని తన అధికారిక నివాసం ముందు ట్రూడో మీడియాతో మాట్లాడారు. కొత్త ప్రధానిని ఎన్నుకునే వరకు పదవిలో కొనసాగుతారని ప్రకటించారు. ఈ ప్రాసెస్ కోసం పార్లమెంట్ను మార్చి 24 వరకు వాయిదా వేసినట్టు తెలిపారు.